నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. మన్యం జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన. ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు. షైనింగ్ స్టార్ అవార్డులు ప్రదానం చేసిన ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత. చదువుతో పాటు మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచన. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ సేత్ మాధవన్. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మన్యం జిల్లాలోని షైనింగ్ స్టార్ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా మార్గ మధ్యలో చెల్లూరు జంక్షన్ వద్ద టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నారా లోకేష్కు గజమాలతో టీడీపీ శ్రేణులు సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కరిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు హాజరై స్వాగతం పలికారు. కార్యకర్తలతో, నాయకులతో సుమారు 20 నిమిషాల పాటు లోకేష్ కారు ఆపి అభివాదం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి పదంలో నడవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. మన్యం జిల్లా పర్యటనలో భాగంగా మార్గం మధ్యలోనూ విజయనగరంలో తమ అందరికీ స్వాగతం పలకడానికి సహకరించిన లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ కార్యదర్శి ఐవీపీ రాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారు మన్యం జిల్లా పర్యటిస్తున్న సందర్భంలో మాకు విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అదితి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలోని, అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, ఎంపీ గారు అప్పలనాయుడు గారు, ఇంకా వివిధ స్థాయిల్లో ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా మన విజయనగరం నియోజకవర్గం ముఖద్వారమైన చెల్లూరు గ్రామంలో ఆయనకి ఘన స్వాగతం లభించింది. నభూతో నభవిష్యత్ అన్నట్టు ఈరోజు మా అదితి మేడం గారు పూర్తి స్థాయిలో ఆయనకి గజమాలతో సత్కరించి, అలాగే విశేష జన వాకిట్లో అందరూ కూడా ఎంతో ఆనందంగా మా భావితరాల నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం చేయడం జరిగింది. పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం పట్టణంలో షైనింగ్ ప్రోగ్రామ్కి మొదటిసారిగా మా యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, హెచ్ఆర్డి మినిస్టర్, మా అందరికీ ప్రియతమైన నేత, ఆయన విజయనగరం దారిన బై రోడ్డు వెళ్తున్నారు. సో మొదటిసారిగా ఆయన విజయనగరం రావడం మాకు ఎంతో సంతోషం కలిగించి, ఆయనకి మంచి స్వాగతం పలికించాలని మేము ఈరోజు చెల్లూరు జంక్షన్లో ఆయన్ని కొంత గజమాలతో సత్కరించి, ఆయన అందరినీ కూడా, వాస్తవానికి అయితే ఆయన పర్మిషన్ తీసుకోలేదు, ఆయన్ని దారిలో కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం అందరినీ కొంచెం మీరు మా మొదటిసారి మా జిల్లా రావడం, అందరూ కూడా మిమ్మల్ని కనతేరగా అంటే బాగా చూడాలనుకుంటున్నారు, మీ అందరినీ కూడా కొంచెం బాగుంటుందని అంటే అందరూ ఆయన వెంటనే స్వాగతిస్తూ సుమారు 20 నిమిషాలు ఆయన మా అందరి కోసం టైం కేటాయించి అందరినీ కూడా పలకరించి ఒక మంచి స్ఫూర్తి నింపారని భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఉంటుంది, ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలతో ఉండి ప్రజలతో పరిపాలన చేస్తున్నారు. గతంలో నందమూరి తారక రామారావు గారు ప్రజల వద్దల పాలన ఎలాగైతే చేశారో అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ప్రజలతో మమేకమై ఈ పరిపాలన కొనసాగిస్తున్నారంటే మా అందరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పార్వతీపురం పర్యటనకు వచ్చిన ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు విమానంలోను, విశాఖ నుండి పార్వతీపురం రోడ్డు మార్గంలోనూ వచ్చిన మంత్రికి పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామం వద్ద ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు నారా లోకేష్ అభివాదం తెలియజేశారు.
చదువు, కుటుంబం, కెరీర్తో పాటు పిల్లలకు మంచి నడవడిక కూడా ముఖ్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని, పిల్లల విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని, తల్లిదండ్రులే పిల్లలకు మంచి స్నేహితులని ఆమె తెలిపారు. విజయనగరం వై జంక్షన్ వద్ద ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు చదివే భవిష్యత్, చదివే పెట్టుబడి అని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే మార్గంలో జాగ్రత్త వహించాలని తెలిపారు. మన కళ్ళ ముందు కనబడే గొప్ప వారి నుండే స్ఫూర్తి పొందాలని అన్నారు. విద్యార్థుల ప్రయాణంలో అనేక మంది కలుస్తారని, కొంతమంది కొన్ని రకాలుగా ప్రభావితం చేస్తారని, పిల్లలు జాగ్రత్త వహించి మంచిని గ్రహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ వారిని ప్రోత్సహించడానికి ఈ అవార్డులను, నగదును అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 150 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున చెక్ను, ప్రశంసా పత్రాన్ని, మెడల్ను బహుకరించారు. అయినా కష్టం లేకుండా, కృషి లేకుండా, సమయం స్పెండ్ చేయకుండా రిజల్ట్స్ అనేది రావు. మ్యాజిక్ ఓన్లీ సినిమాలోనే జరుగుతుంది, రియల్ లైఫ్లో ఎప్పుడు జరగదు. అయితే మనం ఎప్పుడైతే కష్టపడి సాధించారో, మీరు ఈరోజు ఎలాగైతే కష్టపడి మీరందరూ కూడా అద్భుతమైన స్కోర్ సాధించారు, మీ అందరూ కూడా ఒక మెడల్ వస్తుంది. అలాగే మిమ్మల్ని గుర్తిస్తూ 20,000 రూపీస్ ఒక్కొక్కరికి లోకేష్ గారు మినిస్ట్రీ తరఫు నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీ అందరికీ హెల్ప్గా ఆర్థిక సహాయం ఉండాలని వారు పెద్ద మనసు ఉంచుకొని మీకు ఇస్తున్నారు. అయితే మనకి ఈరోజు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం చాలా లక్కీ మనం, ఎందుకంటే మన సిలబస్ అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా మనందరినీ గౌరవిస్తూ, అంటే తల్లిదండ్రులుగా మిమ్మల్ని గౌరవిస్తూ, పిల్లల్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒక్కొక్కరికి 20,000 చొప్పున మీకు ప్రైజ్ మనీ కూడా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆదేశాలు అవకాశం ఇచ్చిన గౌరవ హెచ్ఆర్డి మినిస్ట్రీ గారికి జిల్లా ప్రజలందరి తరఫున, ఇక్కడ చేరిన విద్యార్థి వ్యక్తులు, తల్లిదండ్రులు అందరి తరఫున కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే పిల్లలకి ఒక విధమైన ఉత్సాహం ఇది, ప్రోత్సాహం ఇది. ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఇంత గొప్పగా, ఇంత భారీ స్థాయిగా జరగలేదు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం జరగడం వల్ల ఇప్పుడే తిన్నారు మీరు, ఒక తండ్రి కూతురు యొక్క ప్రతిభతో నేను ఈ స్థాయికి డయాల్సిన గురించి నుంచి మా స్థాయికి వచ్చానన్న విషయాన్ని ఎంతమంది తల్లులు తండ్రులు చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ ఆదేశాల ప్రకారము మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత విద్యావంతులైన టీచర్స్ని, ప్రజావంతమైన టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్ అపాయింట్ చేయడం జరుగుతుంది. విద్యార్థి విజయం వెనకాల తల్లిదండ్రుల పాత్ర ప్రత్యేకం. టీచర్ అన్న వాళ్ళందరికీ కూడా ఒకలాగే ఉండాలని కోరుకున్నా, నా బిడ్డ పాస్ అవ్వాలి, నా బిడ్డ ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఎంత గర్వంగా ఇక్కడికి వచ్చి మాట్లాడారంటే, నా కూతురు వల్ల నేను ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడానని ఒక తండ్రి, నా కూతురు వల్ల ఆటో డ్రైవర్ నేను కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఒక ఆటో డ్రైవర్ తండ్రి, ఒక టీచర్ తను కూడా ఎంత త్యాగం అంటే తన కొడుకుకి రాకపోయినా నా ఇంకొక విద్యార్థికి ట్రిపుల్ సీట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ సో ప్రౌడ్ అని చెప్పి ఇంకొక తండ్రి, నా కూతురు వల్ల ఇక్కడికి వచ్చి నిల్చున్నారన్న తల్లి. సో ఇలా చూసుకుంటే ఆ తల్లిదండ్రుల త్యాగాలకి, మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి మీ అందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా శిరస్సు నుంచి పదాబంధనం చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా. విజయనగరం జిల్లాలో 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం చూసుకుంటే స్టేట్ లెవెల్లో 7th పొజిషన్లో ఉంది.
దగ్గర 22,000 మంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తే అందులో 19,000 పైన ఈరోజు మనకి పాస్ అయితే ఈరోజు షైనింగ్ స్టార్స్ కింద దగ్గర 158 మంది 10th క్లాస్ పిల్లలు, 40 మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఇక్కడికి వచ్చి నిల్చున్నారంటే నిజంగా మీరు అదృష్టవంతులే, మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు అదృష్టవంతులే, మిమ్మల్ని ఇలాగా మేము హానర్ చేసుకోవడానికి మేము కూడా అదృష్టవంతులుగా మేము భావించాలి. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు ఇలాంటి పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఇక్కడి నుంచి అసలు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు మీకు ఏంటంటే అమ్మ చెప్పింది అనో, టీచర్ చెప్పారనో, లేకపోతే మార్క్స్ రాకపోతే ఏంటవుతుందోనో, ఈ రకంగా మీకు అందరికీ కూడా ఒక రకమైన ఆలోచన మీరు నడుస్తారు. ఇప్పటి నుంచి మీరు సొసైటీలో అడుగు పెడుతున్నారు. సొసైటీ ఎప్పుడు కూడా మీకు అనుకున్నట్టుగా అమ్మ నాన్న అక్క చెల్లిలా ఉండదు. సొసైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ మీకు తగులుతారు. డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న కల్చర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని టెంప్టింగ్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది, కొంతమేరకు మీకు ఇన్స్పిరేషన్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చూడాల్సింది ఒకటే కోణం, మన గోల్ వైపు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 153 వినతులు వచ్చాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలే ఎక్కువగా అందాయి. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్తో పాటు జడ్పీ సీఈఓ బివి సత్యనారాయణ, డిపిఓ టి వెంకటేశ్వరరావు, పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ బి శాంతి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సార్, నా పేరు పెద్దిరెడ్డి షణ్ముఖరావు, సన్ ఆఫ్ సూర్యనారాయణ. మాది జమ్మాదపేట విలేజ్, గోల్స్టార్ జంక్షన్, ఎలకోట మండలం. ఎలక్ట్రికల్ లైన్ షిఫ్టింగ్ కోసం డీడీ కట్టాను 2018లో. 7 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ వారు ఇబ్బంది పడుతున్నారు. ఏఈ గారు, డిఈ గారు, జేఈ గారు, ఏడీ గారు. కన్స్యూమర్ కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. కావాలని డిలే చేస్తున్నారు. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. షిఫ్టింగ్కి డీడీ కట్టాం. రోడ్డు అంటే వెళ్తుంది లైన్. అవతల అబ్జెక్షన్ పెట్టారు, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు డిస్మిస్ చేస్తారు వాళ్ళ ఆర్డర్. నాకు ఫేవర్గా వచ్చినప్పుడు కూడా డివిజన్లోని ఎఫ్సి వేర్ హౌస్ రైస్ కూడా ఉంది. అది ఎప్పుడు సాయంత్రం 5 అయ్యేసరికి ఆ యొక్క యాజమాన్యం ఆ యొక్క షట్టర్లు ఆ యొక్క డోర్లు ఎత్తివేస్తున్నారు. దాని మూలంగా ఆ బియ్యం పురుగులు, లోనున్న బియ్యం పురుగులందరూ, రెక్క పురుగులందరూ అయ్యాక లంకాపట్నం ప్రతి ఇంటిల్లోకి తాగే బిందుల్లోని, తిన్న అన్నంలోని పుట్టగొడుగుల్లాగా పడడం వల్ల అది తినడానికి, అది తాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనారోగ్యం బారిన పడుతున్నాం. అంతేకాక రాత్రి పడుకున్నప్పుడు దుప్పట్లలోని, బంతల్లోని కూడా పుట్టగొడుగుల్లాగా బియ్యం పురుగులు, రెక్కల పురుగులు ఉంది. ఆ ఇబ్బందులు పడుతున్నాము, అనారోగ్యానికి గురవుతున్నాం అని ఈరోజు గ్రీవెన్షియల్లోనే జాయింట్ కలెక్టర్ గారికి ఆ యొక్క లంకాపట్నం 19వ డివిజన్లోని ఎఫ్సి వేర్ హౌస్ గూడెంలోని బియ్యం పురుగుల్ని తొలగించాలని జాయింట్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా, మీరు మాత్రం తొలగిస్తే లంకాపట్నం 19వ డివిజన్లోని ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్వంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్రహ్మమ్మ, ఐఎఫ్టియు నాయకులు అప్పలసూరి, ఏఎఫ్టియు నాయకులు అప్పలరాజులు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ప్రాణాలు బలిదానం ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి దోపిడీదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. 4 ఏళ్లుగా కార్మికులు పోరాటం చేస్తుంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయమని ప్రకటించుకోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోవడం వారి తీరుకు నిదర్శనమన్నారు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి బెదిరింపులకు పాలిస్తున్నారన్నారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, స్వంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఏ పోరాటం విశాఖ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామో అదే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహించి కాపాడుకుంటామన్నారు. పరిస్థితుల్లో ఈరోజు పోలీసులు పెట్టి అణిచే పద్ధతిలో, భయభ్రాంతులు గురి చేసే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వేధింపులు, బెదిరింపులు ఆపి వెంటనే కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లో తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు
ఒకవైపు ఏమో విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించట్లా, కానీ మొన్న వచ్చిన అనకాపల్లి ఆర్సాల్ మిట్టలకు మాత్రం సొంత గనులు కేటాయించమని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేంద్రానికి వత్తాసు పలుకుతా ఉన్నారు. అంటే ఒకవైపు ఏమో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి పారిశ్రామికవేత్తలకి ఈరోజు రాయితీలు ఇస్తూ అదే పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు మాత్రం ఈరోజు కారు చౌకగా దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవట్లేదు. ఈరోజు మొత్తం ఉత్పత్తిని పెంచుతా ఉన్నాము, ఉపాధి అవకాశాలు పెంచుతా అంటున్నారు, కానీ ఉన్న ఉపాధిని ఓడగొట్టద్దు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా ఆంధ్ర రాష్ట్రం పట్ల, కార్మిక వర్గం పట్ల, ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం మాత్రం ఏ మాత్రం బాధ్యత ఉన్నా ఈ స్టీల్ కాపాడుకోవడం అనేది ఈరోజు మన అందరి బాధ్యత. వెంటనే కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లో తీసుకోవాలి, లేకపోతే మరొక పోరాటం ఉధృతమైంది. ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణాల బలిదానంతో సంపాదించుకున్నాము. ఈ స్టీల్ ప్లాంట్ కనుక మరొకసారి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తే మరొక పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గం సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటి ఉపాధ్యాయులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వెబ్సైట్ వద్దు, మాన్యువల్ ముద్దు అనే నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం హోరెత్తింది. గత 2 రోజులుగా హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు బదిలీలను వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఎస్జిటి ఉపాధ్యాయులు కూడా వెబ్సైట్ ద్వారా కౌన్సిలింగ్ చేయాలని చూస్తుంది. వెంటనే దాన్ని విరమించుకొని మాన్యువల్ పద్ధతిలో బదిలీలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని చెప్పిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వల్ల బదిలీల ప్రక్రియలో అవకతవకలు జరిగే ప్రమాదం ఉందన్నారు. అలానే మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రభుత్వం స్పందించి నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐక్యవేదిక తరపున రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ కొరకు నిరాహార దీక్ష చేయడం ప్రారంభించాము. మరి నిన్నను డిఓ ఆఫీస్ ముట్టడి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఎటువంటిది చూపించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా దిగిరాకపోతే రేపు డైరెక్టరేట్ దగ్గర ముట్టడి కార్యక్రమం కూడా చేపడతామని, మరి ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రమోషన్లు, బదిలీల కార్యక్రమం సజావుగా సాగుతుంది అనుకున్న తరుణంలో విద్యాశాఖ ఆడిన మాట తప్పి ఈ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు వచ్చేసరికి వెబ్ కౌన్సిలింగ్ని అకస్మాత్తుగా తిరిగి వెనక్కి తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ వెబ్ కౌన్సిలింగ్ వలన కొన్ని వేలాది పోస్టులు చూస్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందుల ద్వారా ఈ ముఖ్యంగా మహిళలు, అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చాలా దూర ప్రాంతాల్లోకి వెళ్ళడం, ఎక్కడికి వెళ్తామో అనిశ్చిత భావంతో ఉండటం, చాలా ఆందోళనకరమైన పరిస్థితిని ప్రభుత్వమే క్రియేట్ చేసింది ఈసారి. సో అందుకని ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ వెబ్ కౌన్సిలింగ్ని రిమూవ్ చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా వారికి ఎక్కడైతే అనుకూలమైన స్థానాలు ఉంటాయో వాటిని పొంది సజావుగా విద్యారంగాన్ని సానుకూలంగా వెళ్ళే ఒక పరిస్థితిని కల్పించవలసిందిగా ఇవాళ ఉపాధ్యాయుల లోకం అంతా కూడా గట్టిగా కోరుతూ ఉన్నది. ఈ ఉద్యమం ఎంతవరకైనా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉపాధ్యాయుడికి తప్పని పరిస్థితి అయి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి తమ మొండి వైఖరి విడనాడి ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకొని దయతో ఈ సానుకూల మార్పులు చేయవలసిందిగా మీ ముఖంగా కోరుతున్నాం. విశాఖ డైరీలో 40 ఏళ్లుగా పనిచేస్తున్న వేతన కార్యదర్శులు, హెల్పర్స్కు కనీస వేతనాలు ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. విశాఖ డైరీ అభివృద్ధికి 40 ఏళ్లుగా కీలక భూమి పోషిస్తున్న మాకు కార్మిక హక్కు చట్టం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే గ్రాడ్యుటీ 2.5 లక్షలు ఇవ్వాలని, జాబ్ ఛార్జీని రూపొందించి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డైరీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న మాకు కార్మిక చట్టాల ప్రకారం మాకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. డైరీలో పనిచేస్తున్న అంటే పాల కేంద్రం సెక్రటరీని, హెల్పర్స్ అందరమే కలిపి సుమారు 40 సంవత్సరాల కింద నుంచి జీతాలు చేసినా సరే మాకు 2015లో ఒక అగ్రిమెంట్ చేశారు. 2015లో ప్రతి సంవత్సరం 10% పెంచుతామని అగ్రిమెంటు చేసి దాన్ని ఇప్పుడు దాకా అమలు చేయడం మానేసి 2014లో 15% పెంచి
2023లో 20% పెంచి ఇప్పుడు మరలా 20% పెంచుతామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరికీ మానేసి కొంతమంది పెంచి కొంతమందికి మీకు డబ్బులు లేవనేసి చెప్పి ఆపేస్తున్నారు. దాని మీద మేము అందరమే అలా కుదరదని చెప్పడం జరిగింది. చెప్పినా సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం అయితే మేనేజ్మెంట్ జరిగింది. మా బాధలు మేము జీతాలు లేక 2 నెలలు బట్టి ఆకలి బాధలతో ఉన్నాం. ఆ బాధల్ని తెలియజేయడం కోసమని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ స్పందనలో దాని మీద మాకు సమగ్రమైన మా తాలూకా డైరీ తాలూకా అప్పుడు మా ఎంప్లాయీస్కి తగిన న్యాయం చేసి మాకు మంచి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలు 1995, 98 చట్టాలను పునరుద్ధరించాలని, వృత్తి ప్రమాణాలను వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చట్టాల రద్దుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలను కాపాడేందుకు, వేతన చెల్లింపుకు, ఇతర సదుపాయాలకు, వేతన బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ చట్టాలు వర్కింగ్ జర్నలిస్టుకు ఏర్పాటు అందించే 1995, 98 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు వస్తావనుకుని రాకుండా పోతాయన్నారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు యాజమాన్యాల నుండి చట్టబద్ధమైన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉన్న ఈ 2 చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతుందన్నారు. మొత్తం మీడియాను ఒకే చట్ట పరిధిలో తెచ్చే విధంగా సరికొత్త చట్టాలు రూపొందాల్సింది పోయి ఉన్న చట్టాలను రద్దు చేయడం ఎంత మాత్రం సరైనది కాదని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిరసన కార్యక్రమాలు చేస్తుంది. దీనికి ముఖ్య కారణం జర్నలిస్టులకి అత్యంత కీలకమైన 1958, 58, 55 చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్లను అనేక రద్దు చేసింది. వాటన్నింటినీ చట్టాలని కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగా జర్నలిస్టు చట్టాలని కూడా రద్దు చేసింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయనగరం కలెక్టరేట్ దగ్గర కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ 2 చట్టాలకు సంబంధించి ఏంటంటే జర్నలిస్టులు వృత్తి నైపుణ్యానికి సంబంధించి వృత్తి ప్రమాణాలు పెంచేందుకు, అలాగే వేతన బోర్డు ఏర్పాటుకు వీటికి సంబంధించినటువంటి చట్టాలవి. ఆ మూలాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిని పునరుద్ధరించడంతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ను రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత కలెక్టరేట్లో ప్రారంభించారు. కలెక్టరేట్లోని జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ కార్యాలయం వద్ద ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిర్వహించిన వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ వికసిత్ భారత్కు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇది అన్ని రంగాల్లో ముందడుగు అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయ స్థాయి విజన్ డాక్యుమెంట్లు రూపొందించామని చెప్పారు. రానున్న ఈ 5 ఏళ్లలో సాధించే అభివృద్ధితో పాటు 2047 నాటికి సాధించాల్సిన అభివృద్ధిని కూడా ఈ డాక్యుమెంట్లో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ప్రజల తలసరి ఆదాయం పెంచడం, ఉద్యోగాలను ఇవ్వడం, మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి తదితర అంశాలు ఈ యాక్షన్లో ప్లాన్లో ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజనరీ ముఖ్యమంత్రిగా పేరుందని, ఆయన రూపొందించిన విజన్ ప్లాన్ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుందని అన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు విజన్ ద్వారా 2047 వికసిత భారత్ ఉందో దానికి అనుగుణంగా ఈరోజు స్వర్ణాంధ్ర 2047 విజన్కి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేషన్స్ ఈరోజు చూస్తే 2047కి సంబంధించి ప్రతి జిల్లాలోనే కాదు, ఒక జిల్లా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, మండల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, అట్ ద సేమ్ టైం సెక్రటేరియట్కి గ్రామ సచివాలయ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని ఫర్దర్గా ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్తో పాటు 2047కి మన
మన జీడిపి రేట్ ఎలా పెరగాలి, మన వృద్ధి ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలి, మనం ఏ రిసోర్సెస్ని వాడుకోవాలి, ఎన్ని పరిశ్రమలు రావాలి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి అన్న ఒక పరిస్థితిలో ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఒక్కొక్క సచివాలయం స్థాయి నుంచి కూడా ఒక్కొక్క ఆఫీస్ని ఈరోజు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు మేము అందరం కూడా ఓపెన్ చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వర్చువల్గా కూడా వీటన్నిటిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనందరికీ తెలుసు. కానీ 2047 విజన్ అన్నది ఈ రోజు మనకి ఫలితాలు వస్తాయా రావా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న సందర్భంలో ఎప్పటికైనా ఫలితాలు వస్తాయని చెప్పి నిరూపించడానికి దానికి ఈరోజు 1 సంవత్సరంలోనే బేస్ని మొత్తం ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ దగ్గర నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసెస్లో కూడా 5గురిని అపాయింట్ చేసి వీళ్ళందరి ద్వారాన మనకి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని దాన్ని ఫర్దర్గా మూవ్మెంట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. యోగా వల్ల ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డిప్యూటీ ఎంపీడీఓ కె గాయత్రి పిలుపునిచ్చారు. భోగపురంలోని సోమవారం యోగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేసి యోగా యొక్క విశిష్టతను వివరించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పలువురు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఈరోజు అన్ని సచివాలయాల్లో యోగా ర్యాలీ నిర్వహించడమే కాకుండా ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. 11 అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు విశాఖలో ఈ నెల 21న జరుగుతున్న దృష్ట్యా గ్రామాల్లో యోగా చేయడమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె కిషోర్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని 16 సచివాలయాల్లో యోగా ర్యాలీ నిర్వహించే విధంగా కార్యదర్శికి సూచించామని, అదేవిధంగా ప్రతి చోట యోగా డే నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమణమూర్తి, ఏపీఓ భాగ్యలక్ష్మి, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫస్ట్ మన ఋషిమునుల కాడి నుంచి యోగా అనేది ఉన్నదండి. ఫస్ట్ శివభగవంతుడు ఈశ్వరుడు కూడా ఫస్ట్ యోగా అనేది ఈశ్వరుడు నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అతని దగ్గర పతంజలి మహర్షి యోగా అతని దగ్గర నేర్చుకున్నారు. ఆ విధంగా మన ఋషుల నుంచి పూర్వం నుంచి మనకు యోగా అనేది మన భారతదేశంలోనే ఉన్నది. యోగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కాల రోజుల్లో ఏంటంటే మనకి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు కరోనా అనుకోండి, దానివల్ల ఎన్నో కంటికి కనిపించిన వైరస్ ప్రపంచాన్ని మొత్తం లాక్డౌన్ చేసింది. ఈ విధంగా ఏంటంటే మనకు తెలియని ఎన్నో రకాల వైరస్, ఎన్నో రకాల బ్యాక్టీరియాలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఇదేంటి యోగా చేయడం వల్ల ఏంటవుతుంది అంటే మన బాడీలోని ఆక్సిజన్ లెవెల్ పెరగడం వల్ల హ్యూమినిటీ సిస్టమ్ బాగా ఎనర్జీ అన్నీ పెరగడం వల్ల మనంతట మనమే వితౌట్ మెడిసిన్తోని హెల్తీగా ఉండొచ్చు. యోగా అనేది వితౌట్ ప్రైజ్, మనం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, మనం ఏమిటి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మన గురువుల ద్వారా మనం తెలుసుకుని ఎలా చేయాలో, శ్వాసను ఏ విధంగా తీసుకోవాలి, శ్వాసను ఏ విధంగా వదలాలి, ఇవి తీసుకుంటూ చిన్న మన బాడీకి అనుకూలంగా చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఎవరి ఏజ్ తగ్గట్టుగా వాళ్ళు యోగా చేస్తే ఏంటవుతుందంటే వాళ్ళు ఉన్న ఏజ్లోని ఎలా చేస్తారో అలా చేయడం వల్ల హెల్తీగా ఉంటారు. యోగా ద్వారా శారీరకంగా, మానసికంగా ఏకీకృతం చేసి వసుధైక ఆరోగ్య కుటుంబాన్ని ఏర్పాటు చేసేందుకు యోగాంధ్ర 2025 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈ రోజు స్థానిక బాబామెట్ట దేవి పార్క్ వద్ద యోగాసనాలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. యోగా శిక్షకులు యోగాసనాల ఆవశ్యకతను వివరిస్తూ అందరిచే యోగా ప్రక్రియలు చేపట్టే విధంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా నెల రోజుల పాటు యోగాసనాలు నిర్వహించడమే కాకుండా యోగా పట్ల ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది, క్రీడాకారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. అరిచేతిని ఎడమ పాదం మీద పెడతారు. ఇది ఉష్ట్రాసన్. మొత్తం వెన్నుకి మంచి స్ట్రెంగ్త్. కణంలోకి వెళ్ళాలి. మనం తిన్న ఆహారం కణంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బర్న్ అయ్యి ఆక్సిజన్తో కలిసి శక్తిగా మారుతుంది. అలాగా మారాలంటే కణంలోకి వెళ్ళగలిగేంత సూక్ష్మంగా చేయడమే జీర్ణ వ్యవస్థ చేస్తుంది. దాన్ని రక్త ప్రసరణ వ్యవస్థ కణాలకి తీసుకువెళ్తే ఆ రక్త ప్రసరణ వ్యవస్థలో ఏ భాగాలు ముఖ్యమైన ఉన్నాయో మీకు తెలుసు కదా. ఏంటేంటి? గుండె, ఆర్టరీస్, వెయిన్స్ ఉన్నాయి కదా. అవన్నీ కలిపి చక్కగా పనిచేసి కణానికి తీసుకెళ్తాయి.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ఏ సిస్టమ్ అందిస్తుంది ఆక్సిజన్ మన బాడీకి? రెస్పిరేటరీ సిస్టమ్. వెరీ గుడ్. ఆ శ్వాస వ్యవస్థ అంటారు, ఊపిరితిత్తులు అవన్నీ కలిపి అక్కడ ఆక్సిజన్ అందిస్తే ఆక్సిజన్తో కలిసి బర్న్ అయ్యి శక్తిగా రిలీజ్ అవుతుంది. మరి పనులన్నీ చక్కగా చేయించాలంటే ఒక ఆర్గనైజర్స్ ఉండాలి కదా. ఇప్పుడు మీ అందరూ వచ్చారు, ఏం చేయాలో మీకు తెలుస్తుందా? సరిగ్గా వరుసలో కూర్చోండి అని అన్ని పెట్టిన వాళ్ళు ఆర్గనైజర్స్ ఉన్నారు కదా. అట్లాగనే మన శరీరంలో ఆర్గనైజింగ్ సిస్టమ్స్ ఏంటో తెలుసా? నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము. అవే మొత్తం బాడీని ఏ పనులు ఎక్కడ చేయాలో చేస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన్యం జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన, ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు. షైనింగ్ స్టార్ అవార్డులను ప్రదానం చేసిన ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, చదువుతో పాటు మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచన. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.